హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముడిపడని వీడని బంధం పార్ట్ 45. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? కావ్యని వాళ్ళు ప్రేమగా దగ్గరికి తీసుకోవడం చాలా నచ్చింది మంగమ్మకి. కాసేపటికి చలపతికి స్పృహ వస్తుందని తెలుస్తుంది. ఆత్రంగా అందరూ వార్డ్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ ఒక్కొక్కరిని అలో చేస్తాడు. ముందుగా సురేంద్ర, కళ్యాణ్, ఆ తర్వాత కస్తూరి, క్రాంతి, ఇలా ఒక్కొక్కరు వెళ్తారు. కావ్యకు వెళ్ళాలని ఉన్నా వద్దు అనుకుంటుంది. ఎందుకంటే హార్ట్ పేషెంట్ కదా, మరీ ఎక్సైట్ అయితే ప్రాబ్లం అవుతుందని తను పక్కనే నిలబడుతుంది. మంగమ్మ అడుగుతుంది, "నువ్వెళ్ళవా అమ్మా" అని. "లేదు, మామయ్య పూర్తిగా కోలుకున్నాక కనిపిస్తాను" అంటుంది కావ్య. అది విన్న సురేంద్ర, "అలాంటిదేం లేదు తల్లి. నువ్వు కనిపించావన్న విషయం కళ్యాణ్ నాకు చెప్పగానే నేను అన్నయ్యకి చెప్పాను. చాలా సంతోషపడ్డాడు. నన్ను పంపించింది కూడా ఆయనే. చాలా జాగ్రత్తలు చెప్పారు నాకు. నిన్ను బాధ పెట్టకూడదని వీలైనంతే బతిమాలి తీసుకురమ్మన్నాడు. ఇంక బాబు ఉన్నట్లు తెలీదు. వాణ్ణి తర్వాత చూపిద్దాం. ఇప్పుడు నిన్ను చూస్తే ఆయనకు చాలా హ్యాపీగా ఉంటుంది" అంటూ బాబుని క్రాంతికి ఇచ్చి కావ్యని తీసుకుని వెళ్తాడు. కళ్యాణ్, శరత్ డాక్టర్తో మాట్లాడడానికి వెళ్తారు. ఆ టైంలో లోపలికి వెళ్ళి, "అన్నయ్య ఎలా ఉంది" అని మళ్ళీ అడుగుతాడు సురేంద్ర. "ఇప్పుడు పర్వాలేదు. కానీ అమ్మాయి అక్కడ ఒక్కతే ఉండి ఉంటుంది. ఒక్కసారి ఫోన్ చెయ్యరా కావ్యకి" అంటాడు చలపతి. "లేదన్నయ్య, కావ్యని వచ్చేసింది" అంటూ కర్టన్ తీయగానే కావ్య ముందుకు వచ్చి చెయ్యి పట్టుకొని, "మామయ్య మీకు ఎలా ఉంది" అని అడుగుతుంది ఏడుస్తూ. "నువ్వు వచ్చావు కదమ్మా, నేను బాగానే ఉంటాను. నాకు చెప్పందే ఎక్కడికి వెళ్ళకు ఇక" అని అంటాడు నీరసంగా, మళ్ళీ తను వెళ్ళిపోతుందన్న భయంతో. "లేదు మామయ్య, మీకు బాగయ్యే వరకు నేను ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే ఉంటాను. నా గురించి ఆలోచించకండి. ముందు హెల్త్ చూసుకోండి" అంటుంది. అనగానే ఆ మాట వినగానే చలపతి కళ్ళలోంచి కన్నీళ్లు జారిపడతాయి. "అన్నయ్య, బాధపడకు. నీకసలు కావ్యను చూపించొద్దు అనుకున్నాను. కానీ నువ్వు మళ్ళీ బాధపడతావని చూపించాను. ఇక నువ్వు ఏడవకన్నయ్య, రెస్ట్ తీసుకో. కావ్య ఎక్కడికి వెళ్ళదు. మన ఇంటికి తీసుకెళ్తాను, సరేనా" అంటూ కావ్యను తీసుకొని బయటికి వచ్చేస్తాడు సురేంద్ర. "ఏమన్నాడు డాక్టర్" అని అడుగుతారు కళ్యాణ్‌ని అందరూ టెన్షన్‌తో. "ఏం ప్రాబ్లం లేదు. నైట్‌కి డిశ్చార్జ్ చేస్తానన్నాడు" అని అంటాడు కళ్యాణ్. దాంతో అందరూ హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటారు. శరత్ అందరికీ ఫుడ్ తెప్పించడంతో అందరూ తిని బాబుకి ఇడ్లీ తినిపిస్తారు. చలపతిని నైట్‌కి డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి వెళ్తారు. కళ్యాణ్ మార్నింగ్ నిద్ర లేచేసరికి గార్డెన్‌లో కనబడుతుంది కావ్య బాబుని ఎత్తుకొని. వాడు ఎందుకో గట్టిగా ఏడుస్తున్నాడు. త్వరగా గార్డెన్‌లోకి వెళ్ళి, "ఎందుకు ఏడుస్తున్నాడు" అని అడుగుతాడు కంగారుగా కళ్యాణ్. "నైట్ అంతా ఫీవర్" అంటుంది కావ్య. "అదేంటి సడన్‌గా" అంటూ 2 చేతులు చాచుతాడు ఎత్తుకోవడానికి. కానీ కావ్య కళ్యాణ్‌ని పట్టించుకోదు. దానికి తోడు బాబు కూడా రాను అన్నట్టుగా కావ్యని గట్టిగా పట్టుకుని ఏడుస్తూనే ఉంటాడు. "డాక్టర్‌కి కాల్ చెయ్యనా" అడుగుతాడు తను ఏమంటుందో అని కళ్యాణ్. "చెయ్యండి. వాడికి రెగ్యులర్‌గా వాడే టానిక్‌లు కూడా తీసుకురాలేదు హడావిడిలో" అంటూ లోపలికి వెళ్ళిపోతుంది కావ్య. నందన హాస్పిటల్‌కి రాలేదు. ఏదో ఈవెంట్‌లో బిజీగా ఉండడంతో మిడ్‌నైట్ ఇంటికి చేరుకుంది. దాంతో మార్నింగ్ చలపతిని కలిసి కళ్యాణ్ గార్డెన్‌లోకి వెళ్ళడం చూసి అతన్ని వెతుక్కుంటూ వచ్చింది అక్కడికి. కావ్యని చూసి షాక్ అయిపోతుంది. అప్పుడే కావ్య ఎదురై, "ఎలా ఉన్నావ్" అని అడుగుతుంది. గుడ్" అంటుంది తడబడుతూ. బాబుని చూస్తూ, "ఈ బాబు" అని అడుగుతుంది ఆశ్చర్యంగా నందన కావ్యని. "నా బాబు" అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. నందనకు మరొక షాక్ తగులుతుంది. వెనక నుంచి కళ్యాణ్ నవ్వుకుంటాడు కావ్య సమాధానం విని. వెంటనే
కాల్ చేసి చిల్డ్రన్ స్పెషలిస్ట్‌ని పిలిపిస్తాడు. డాక్టర్ వచ్చి బాబుని చెక్ చేసి కోల్డ్ వల్ల ఫీవర్ వచ్చింది అని చెప్తాడు. అందరూ అక్కడే ఉంటారు చెక్ చేసేటప్పుడు. అవును డాక్టర్. బాబుకి ఏసీ అలవాటు లేదు అంటుంది కావ్య. ఫైల్ తీసుకొని బాబు పేరు అన్నాడు డాక్టర్. వియాన్ అంటుంది. ఫాదర్ నేమ్ అనగానే మదర్ పేరు రాసుకోండి కావ్య అని చెప్తుంది. ఆ చర్యతో కళ్యాణ్ పైన కోపం తగ్గలేదని అర్థమైంది అక్కడ ఉన్న అందరికీ, నందనకి కూడా. డాక్టర్ ఇచ్చిన మందులు బాబుకి తాగించి పడుకోబెడుతుంది. ఆ తర్వాత తను కూడా కాసేపు బాబుతో పడుకుంటుంది. ఫోన్లో చాలాసేపు మాట్లాడిన సాహితి కాల్ కట్ చేసి నారాయణకు చెప్తుంది నెక్స్ట్ వీక్ కుందన్ వస్తున్నాడు అని. చాలా మంచి విషయం. నేను కూడా నా ఏర్పాట్లలో ఉంటాను అన్నాడు నారాయణ. ఏంటి నాన్న ఏర్పాట్లు అని అడుగుతుంది ఆశ్చర్యంగా సాహితి. ఆ కావ్య వదిలేసిన 3 ఎకరాల పొలానికి మంచి ధర వస్తుంది. దాదాపు ఒక్కో ఎకరానికి 90 లక్షలు. అది అమ్మేసి నీకు ఒక ఇల్లు, ఒక కారు కొనిస్తాను. అల్లుడు ఇక ఇక్కడే ఉండేలా అన్నాడు నారాయణ. అది వీలవుతుందా నాన్న అడుగుతుంది సాహితి. ఎందుకు వీలవ్వదు? అతనికి ఉండడానికి ఇల్లు, తిరగడానికి కారు అయితే సరిపోతుంది. ఎలాగో జాబ్ చేస్తాడు. అంతకంటే ఏం కావాలి అన్నాడు. నేను అనేది కుందన్ గురించి కాదు. అక్క పేరు మీద ఉన్న పొలం ఎలా అమ్ముతావు అని అడిగింది సాహితి. ఓ అదా! దానికి ఒక మార్గం ఉంది. అమ్మాయి ఎటో వెళ్ళిపోయింది. వెతకడానికి పోలీస్‌కి ఇచ్చిన కంప్లెయింట్ సాక్ష్యం. ఇక దానికి పిచ్చి కూడా ఉంది అని ఒక డాక్టర్ నుంచి సర్టిఫికేట్ తీసుకొచ్చి 2 చూపిస్తాను. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒకతను ఉన్నాడు. అతనికే ఎకరా 60 లక్షలకు అమ్మేస్తాను. ఇంత చౌకగా వస్తుంది కదా కొంటాడు. మనకు కావాల్సింది డబ్బు. అంతే సింపుల్‌గా తేల్చేశాడు నారాయణ. ఆ తర్వాత ఏదైనా ప్రాబ్లం ఎదురవుతుందేమో అంటుంది సాహితి. ఎలా ఎదురవుతుంది? కట్టుకున్న మొగుడు వదిలేశాడు. అది ఎక్కడో వెళ్ళిపోయింది. ఇంకెవరో వచ్చి ఎందుకు అడుగుతారు? అయినా వాళ్ళకి ప్రాపర్టీ ఏం అవసరం ఉంది? వాళ్ళే సముద్రంలో ఈదుతున్నారు. ఇది వాళ్లకు ఒక బిందెతో నీటితో సమానం అంటాడు నారాయణ. సరే నాన్న మీ ఇష్టం అంటుంది. ఎలాగైతేనేం తను కుందన్ ఇక్కడే ఉండాలని డిసైడ్ అయిపోయింది సాహితి. 2 అవర్స్ తర్వాత బాబు లేచి జ్వరం తగ్గడంతో ఫ్రెష్‌గా ఆట మొదలు పెడతాడు. కస్తూరి వచ్చి కామ్‌గా బాబుని తీసుకొని వెళ్ళిపోతుంది. బాబు గురించి తెలిసిన చలపతి చాలా సంతోషిస్తాడు. బాబుని చూడగానే ఏడుస్తాడు. ప్లీజ్ అన్నయ్య ఎక్సైట్ అవ్వకండి. ఇక మనతోనే ఉంటాడు. మీరు బాధపడకండి అంటాడు సురేంద్ర. కళ్యాణ్, అరవింద్, క్రాంతి, అను, వసుధ, సురేంద్ర, కస్తూరి వీనితో ఆడుకుంటూ ఉంటారు. చలపతికి కనిపించేలా వాణ్ణి కూర్చోబెడతారు. మనవణ్ణి చూస్తూ మురిసిపోతూ రెస్ట్ తీసుకుంటాడు చలపతి. వాడి కోసం రకరకాల టాయ్స్ తెప్పిస్తారు. బాబుకి ఒక పెద్ద కారు కూడా ఎంతో నచ్చింది. దాంతో అందులో కూర్చొని గట్టిగా అరుస్తూ నవ్వుతూ ఉంటాడు వియాన్. వాడి ఆటలకి అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇక శాంతమ్మకి మంచి ఫ్రెండ్ దొరికింది మంగమ్మ. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ హాల్లో కూర్చుంటారు బాబుని చూస్తూ. మా ఇంటికి మునుపటి కల వచ్చింది మంగమ్మ అంటుంది బాబుని మురిపంగా చూసుకుంటూ శాంతమ్మ. ఇక కావ్య నిద్ర లేచి ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడే బయటికి వస్తుంది. సుప్రియ వచ్చి గట్టిగా హగ్ చేసుకుంది కావ్యని అప్పుడే. మళ్ళీ వెంటనే అలుగుతుంది సుప్రియ. కాసేపు కావ్య పైన. దాంతో కావ్య తనని బుజ్జగించి శరత్‌తో ప్రేమ పెళ్లి ఎప్పుడు జరిగింది అని అడుగుతుంది కావ్య. దాంతో ఇక కాసేపు ఇద్దరూ కలిసి ముచ్చట్లకి పడతారు. అదేంటి
కొట్టి మాట్లాడతానన్నావు మీ ఫ్రెండ్‌ని మర్చిపోయావా? వస్తూనే గుర్తుకు చేశాడు శరత్. ఓహ్! మర్చిపోయానే. సారీ అంటూ శరత్ చెంపపైన ఒక దెబ్బ గట్టిగా కొట్టి, ఎప్పటిలానే కావ్య ముందు కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. అదేంటి? ఇది తూచ్. నేను ఒప్పుకోను. నన్నెందుకు కొట్టావు? పారిపోయింది మీ ఫ్రెండ్ అంటాడు చెంపకి చెయ్యి పెట్టుకొని శరత్. మరి తన ఆచూకీ తెలిసినప్పుడు మీరు నాకు చెప్పాలి కదా! నాకెందుకు చెప్పలేదు? అందుకే ఆ దెబ్బ మీ అకౌంట్‌లోకి వచ్చింది అంటుంది సుప్రియ. ఇంకా చాలా ఉన్నాయి. అంకుల్ హాస్పిటల్‌లో ఉండడం, కావ్య రావడం అనగానే ఓకే. లాంగ్ టైమ్ తర్వాత ఇద్దరూ కలిశారు. బాగా ముచ్చట్లు పెట్టుకోండి. నాకు వర్క్ ఉంది అంటూ భయపడి పారిపోతాడు శరత్. అది చూసి ఇద్దరూ నవ్వుకుంటారు. బాబుకి ఫీవర్ టానిక్స్ తాగిస్తూ ఉంటుంది కావ్య. వాడు ఒకటి తాగగానే ఉమ్మా ఈ అంటూ ముఖం వికారంగా పెడతాడు. ఈ అంటే వాడి భాషలో బాలేదు అని అర్థం. ఏం లేదు బెల్లా ఉంది అంటూ మరొకటి తీసుకుంటుంది కావ్య. బెల్లా అంటే స్వీట్ అని అర్థం. కావ్య చేత్తో టానిక్ చూసి దూరం పారిపోతాడు పాక్కుంటూ వియాన్. గాయత్రమ్మ నీ కొడుకు పారిపోతున్నాడు అంటుంది నవ్వుతూ మంగమ్మ. నువ్వు ఎంత దూరం వెళ్ళినా నేను వస్తాను అంటూ పట్టుకొని బలవంతంగా 2 టానిక్‌లు తాగిస్తుంది కావ్య. అమ్మాయి అనుకుంటూ ఇక ఏడుపు అందుకుంటాడు విహాన్. వాడి ఏడుపు విని తన రూమ్‌లోకి అందరూ వస్తారు. ముఖ్యంగా కళ్యాణ్ చాలా కంగారు పడుతూ. ఎందుకు ఏడుస్తున్నారు? అడుగుతుంది కస్తూరి వచ్చి. తనని ఎత్తుకొని టానిక్‌లు తాగిచ్చాను అత్తయ్య అంటుంది కావ్య. మందులు అస్సలు ఇష్టముండదు నీ మనవడికి వెంటనే అంటుంది మంగమ్మ. ఉమ్మాయి, ఉమ్మాయి అంటూ అలాగే గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. రేయ్! ఈ అంటే ఏంట్రా? అంటాడు వెంటనే ఎత్తుకొని అరవింద్. ఉమ్మాయి అంటే కావ్య వైపు చూసి కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అయిపోయింది కదా నాన్న అంటూ లిప్స్ క్లీన్ చేస్తుంది కావ్య. టానిక్‌లు బాగోలేవంట అదే చెప్తున్నాడు నాకు అంటుంది కావ్య. రేయ్ విన్నీ బాయ్స్‌లు మనం ఎప్పుడు ఏడవద్దురా లేడీస్ నవ్వుతారు. చూడు మంగమ్మ నవ్వుతుంది. పరువు పోయింది పో అంటాడు అరవింద్. ఆ మాటకి నవ్వుతూ చిన్నప్పుడు కళ్యాణ్ కూడా అంతే. మందులంటే పారిపోయేవాడు. అన్నీ వాడి బుద్ధులే వీడికి అంటూ మురిసిపోతూ కస్తూరి అంటుంది. దాంతో కాసేపు ఇద్దరి కళ్ళు కలుసుకుంటాయి. ఆ తర్వాత కావ్య కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. బాబుని ఎత్తుకోవాలని ఉన్నా బలవంతంగా ఆపుకుంటాడు కళ్యాణ్. కావ్య కోపం తగ్గే వరకు తప్పదు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కావ్యకి కళ్యాణ్‌కి అస్సలు పడట్లేదన్న విషయం అర్థమై నందన ఇక ఎలాగైనా కళ్యాణ్‌ని తన వైపు తిప్పుకోవాలి అనుకుంటుంది. డాక్టర్ వచ్చి చలపతిని చెక్ చేసి అంతా బావుంది అని చెప్పి డైట్ మెనూ ఇచ్చి వెళ్ళిపోతాడు. బాబుని చూసుకోవడానికి మంగమ్మతో పాటు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. కావ్య మెనూ కార్డ్ చూసి సాహ చలపతికి సూప్ రెడీ చేయడానికి వంటింట్లోకి వెళ్తుంది. వెంటనే కిచెన్‌లోకి పరిగెత్తిన నందన పనావిడ పైన అరుస్తుంది. త్వరగా వెజిటబుల్స్ కట్ చెయ్యి ఇవ్వమని. త్వరగా ఆరెంజ్ జ్యూస్ చెయ్యి. బటర్ ఎక్కడ ఉంది? శాండ్విచ్ చేస్తాను అంటూ తెగ హడావిడి పడిపోతుంది. ఫ్రిడ్జ్‌లో ఉందమ్మా అని చెప్తుంది ఆవిడ. కావ్య తనని చూసి పట్టించుకోకుండా తనకవసరమైన వెజిటబుల్ కట్ చేసుకొని సూప్ రెడీ చేస్తుంది. కావ్య గారు తిరిగి ఎప్పుడు వెళ్తున్నారు మీరు ఊరికి అని అడుగుతుంది నందన. ఏమో ఇంకేమీ అనుకోలేదు అంటుంది కావ్య. బాబుకి హెల్త్ బాలేదు కదా వెళ్ళి రావాల్సింది అంటుంది నందన. ఇప్పుడు ఏమైందని పిల్లలన్నాక ఇవన్నీ కామన్ అంటుంది కావ్య. ఓకే అంటూ మళ్ళీ పనావిడ పైన అరుస్తూనే ఉంటుంది నందన. నీకు అంత అర్జెంటుగా రెడీ అయ్యి వెళ్ళాల్సింది ఉంటే ఆ పనేదో నాకివ్వు నేను శాండ్విచ్ చేస్తాను అంటుంది కావ్య. నో
నాకు అలవాటే. రోజు నేనే చేసి పెడతాను తనకి అంటుంది నవ్వుతూ నందన. అవునా? ఎవరికి? ఏదో క్యాజువల్‌గా అడుగుతుంది కావ్య. కళ్యాణ్ గారికి అనగానే షాక్ అయిపోతుంది కావ్య. తన షాక్ కొంచెం గమనించి ఇంకా కంటిన్యూ చేస్తూ నేను చేసిన శాండ్విచ్ అంటే తనకి చాలా ఇష్టం. ఒకవేళ నేను చెయ్యకపోతే తినకుండానే వెళ్ళిపోతాడు. తన పనులన్నీ నేనే చేస్తాను అని చెప్పుకుంటూ పోతుంది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 డేస్ నుంచి నేను ఎందుకు అప్డేట్ ఇవ్వలేదో ఒక 3 మినిట్స్ వీడియో నేను ఛానెల్‌లో పెట్టాను. వీలైతే అది కూడా చూడండి ఫ్రెండ్స్. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.